యాక్షన్ ఫుల్ కామెడీ పాత్రలు విరివిగా నవ్వులు పంచే నటుడు రాజేంద్ర ప్రసాద్ కొన్ని సమయంలో అసహ్యంగా మాట్లాడడం వల్ల సోషల్ మీడియాలో చర్చకు గురయ్యారు. ఇటీవల శనివారం జరిగిన సహకుటుంబానం సినిమా ఈవెంట్లో బ్రహ్మానందం హాజరయ్యారు. బ్రహ్మానందం ప్రసంగం ముగిసిన తర్వాత స్టేజ్ పై రాజేంద్ర ప్రసాద్ మైక్ స్వీకరించి మాట్లాడిన సందర్భంలో అనుకోకుండా ఆయన వ్యాఖ్యలు బ్రహ్మానందాన్ని కొంచెం కించపరిచేలా మాట్లాడాయి. నువ్వు ముసలి కొడుకువి అనే మాటలతో ప్రేక్షకుల్లో షాక్ సృష్టించాడు. సంఘటనపై బ్రహ్మానందం సూటిగా స్పందించగా రాజేంద్ర ప్రసాద్ వెంటనే కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో నెటిజన్లలో వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా కొన్ని ఈవెంట్లలో రాజేంద్ర ప్రసాద్ అసభ్య పదజాలంతో పలుమార్లు వివాదానికి గురైన విషయం తెలిసిందే. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ కి అసభ్యంగా సంబోధించడం, మరికొన్ని ఇతర సందర్భాల్లో కమేడియన్ అలీని దారుణంగా తిట్టడం వంటి ఘటనలు గుర్తున్నాయి. తర్వాత ఆయన కొంతమేర క్షమాపణలు చెప్పి నోరు జారకపోవాలని హామీ ఇచ్చినప్పటికీ ఈ తాజా ఘటన మరోసారి అభిమానులు నెటిజన్లలో చర్చకు తెచ్చింది. రాజేంద్ర ప్రసాద్ చారిత్రకంగా హాస్య బ్రహ్మ పాత్రల్లో ఇంతకుముందు ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ ఈ రకమైన స్టేజ్ వ్యాఖ్యలు ఆయన ఖ్యాతికి కొంచెం ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.